నమస్కారం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, అసలు ఈ తెలుగు మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఈ ట్రైలర్లు, టీజర్లు రిలీజ్ చేసి ఒక పిక్చర్ యొక్క భవిష్యత్తును తమ చేతులారా డ్యామేజ్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పిక్చర్ ఇంకా 3 months తర్వాత రిలీజ్ ఉన్నప్పుడు దాన్ని 3 నెలల క్రితమే ముందే టీజర్లు, ట్రైలర్లు ఇలా రిలీజ్ చేస్తే ప్రాక్టికలీ ఇప్పుడు తీస్తున్న మూవీస్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే టూ మచ్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తున్నాయి. ప్రాక్టికలీ అభిమానులతో నడిచే పిక్చర్లు దాదాపు 90% రెడీగా అవుతున్నాయి. అంటే అభిమానుడు ఉంటే కానీ తెగించి టికెట్లు తీసుకొని సినిమా చూడాలి. ఆ 1000 కోట్ల ఖర్చు కూడా అది కూడా ఈ విఎఫ్ఎక్స్ డిజిటల్ మీడియంని యూజ్ చేయడానికే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను రాజాసాబ్ అనే ప్రభాస్ ఒక ట్రైలర్ చూసిన. అగ్రే అయితే అనుకుంటారు అందరూ ట్రైలర్ అయితే ఒరిజినల్ అనుకుంటాను నేను. ట్రైలర్ అనుకోండి, టీజర్ అనుకోండి. ప్రభాస్ చిరంజీవిని ఇమిటేట్ చేసినట్టు ఉంది ఆ పిక్చర్లో. అంటే పిక్చర్ అంతా బహుశా ప్రభాస్ శరీరంలో చిరంజీవి దూరి యాక్టింగ్ చేసినట్టుంది. అంటే ప్రభాస్ చిరంజీవిని కాపీ కొట్టి ఒక కామెడీ కానివ్వండి, ఒక నార్మల్ సీన్ని సేమ్ చిరంజీవి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడినట్టు ఉంది, కానీ ప్రభాస్ మాట్లాడినట్టు లేదు. మరి ఇంత ఖర్చు పెట్టి ఒక సూపర్ స్టార్ని హీరోగా పెట్టి ఆ స్టార్ కాస్త మెగాస్టార్ని ఇమిటేట్ చేసి పిక్చర్ తీసే కర్మ వీళ్లకు ఎట్లా పుట్టిందో ఆ ట్రైలర్ చూస్తేనే ఈ ఫిలిం యొక్క భవిష్యత్తు ఈజీగా తెలిసిపోతుంది. మరి మీరేమనుకుంటారో కమెంట్ బాక్స్లో పెట్టండి.